వెనక్కి తగ్గిన కవిత రెండో రోజు అవే కమెంట్లు. వెనక్కి తగ్గని వెనక్కి తగ్గని నేను ఆమె ఇంటదేమో అని అనుకున్నా ఫ్రెండ్స్. వెనక్కి తగ్గని కవిత రెండో రోజు అవే కమెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్ దూరం. నేను అదే చెప్పిన కవితక్కకు కూడా. ఉన్న కష్టాలు సాలే ఆ కవితక్క మనకు. ఒక దగ్గర దర్యాప్తు నడుస్తుంది. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్తున్న కవితక్క, కేటీఆర్ ఆర్ టు దట్ మ్యాటర్ హరీష్ రావు ఆర్ టు దట్ మ్యాటర్ ఇంకా కొంతమంది మీ బీఆర్ఎస్లలో కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగారు. మీరు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగినారు. ఈ కృతజ్ఞతా భావం, ఈ ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది చాలా కష్టం. వందల కోట్లు వాడేసినా ఈ బంధాలు దొరకాయి అక్క. నా అననే బంధుత్వం ఏదైతే ఉంటుందో చూడు, అది చాలా తక్కువ వస్తుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాదు, మీ డైరెక్ట్ ఫ్యామిలీ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగిరు కవితకు. ఒకసారి అర్థం చేసుకో. ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్లలో రాజకీయాలు చేయకండి అని చెప్పి నేను చెప్తున్నా. అది మీ పార్టీ హితంలో చెప్తున్నా నేను. మాకు సంబరం అది. మీ పార్టీ చీలికైతుంటే ఎవరికైనా సంబరమే ప్రతిపక్షాలకు. కాకపోతే పార్టీ చీలడం రాజకీయంగా చేద్దాం, ఎత్తుగడేసి చేద్దాం. కాకపోతే ఒక ఫ్యామిలీ ఇష్యూని తీసుకొచ్చి ఒక 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు సుమారు ఉన్న ఒక తండ్రిని ఇబ్బంది పెట్టి, మీకోసం పగలు రాత్రులు ఢిల్లీ చక్కర్లు కొట్టిన మీ అన్నని ఇబ్బంది పెట్టి, ఆయనకు రాజకీయ ఆశలు ఏమున్నా మా మామ కోసం అని చెప్పి మీ బావగారిని ఇబ్బంది పెట్టి, హరీష్ రావు గారిని, మనం రాజకీయం ఏం చేస్తామని అని అంటున్నాం. బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేది కాంగ్రెస్ మాట. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేననేది కాంగ్రెస్ మాట. మీరు పరోక్షంగా కాంగ్రెస్ మాటలు మాట్లాడుతున్నారు కవితక, మీకు అర్థమవుతలేదు. మీరు ఏదైనా పార్టీలో ఉన్న లొసుగులు బయటకు పెట్టి మాట్లాడితే దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ సబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్. పార్టీలు ఉన్న లొసుగులు మీరు తీసి మాట్లాడితే కవితక, అది కొంచెం సబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్ ఉంటుండే. అది కాకుండా మీరు అబ్సల్యూట్గా కుటుంబాన్నే రోడ్డు మీకు తెచ్చిరు కదా, ఇది పబ్లిక్ కనెక్ట్ కాదు. ఉద్యమ సమయం నుంచి ఊపిరి ఓసుకున్న బంధం అది కార్యకర్తలకు కూడా మీ పార్టీలో. అది ఈరోజు అబ్సల్యూట్గా మీరు కుటుంబాన్ని చీల్ చేస్తే బీఆర్ఎస్ ఖతం ఆర్ టు దట్ మ్యాటర్ బీజేపీ ఖతం అని చెప్పి మీరు అంటున్న మాటలు ఏవైతున్నాయి చూడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటనని, దాన్ని కిషన్ రెడ్డి గారు మంచిగా కట్ చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చిత్రగుప్తలకు అదే మాట మాట్లాడినాం. అదంతా ఫ్యామిలీ డ్రామా అని చెప్పి ఆయన సింపుల్గా కొట్టేసాడు. క్లియర్. అది నాకు నచ్చింది. ఆయన స్వీట్గానే మాట్లాడతారు కానీ కటరకమని కొడతాడు. అబ్సల్యూట్గా మేము కూడా చిత్రగుప్తులు అదే మాట్లాడినాం కదా. నేనేమంటా అంటాక, రేపటి దినం ఏమన్నా అయితే ఫస్ట్ మొట్టమొదట నిలబడేది కుటుంబం. ఆ కుటుంబాన్నే మనం దూరం చేసుకుంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలక్క, ఇల్లు గెలిచి రచ్చ గెలవాల. మీరు ఇంటినే ఓడగొడదామని అంటున్నారు, ఓడగొట్టాలనుకుంటున్నారు. చలో, నేనేమంటాక మీ సొంత డెసిషన్స్ ఏమన్నా ఉంటే మీరు ప్లీజ్. ఎవరో మీకు సంబడి ఈజ్ ఫీడింగ్ యువర్ మౌత్. అబ్సల్యూట్గా మీ నోట్ల మాటలు ఏవైతున్నాయో అవి కాంగ్రెస్ తూటలు. మీ కార్యకర్తలను మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటారు. జాగృతి పెట్టిన మీరు ఇలా మీరు కావాలక్క. అండ్ మోర్ ఓవర్ మీ రాజకీయ ఏదైతే ప్రస్తావన ఉన్నదో ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ సక్సెస్. ఒకసారి మీరు అర్థం చేసుకోరు, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలక్క. మీరు గ్రేట్ సక్సెస్ లేదు. ఎస్, మీరు గెలిచినరు, గంభీరమైన ఆరోపణలు. మొన్న సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే ఏదో అక్కడ జ్యువెలరీ షాపు, ఈ షాపు, ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఇవన్నీ చూస్తుంటారు. తెలంగాణ ప్రజలు మీరు ఏమున్నది నేనేం చెప్పినా నమ్మేస్తారు. మహిళ అనే సెంటిమెంటు అండ్ టు దట్ మ్యాటర్ నాకు సింపతి వస్తుంది అని చెప్పి మీరు అనుకోకండి. మహిళ అనే సింపతి ఎక్కడి దాకా ఇవ్వాలనో అక్కడి దాకానే ఇస్తారు ప్రజలు. అంతెందుకక్క, చిన్న తప్పు అది మీ వలన, కాళేశ్వరం వలన, అవినీతి వలన, లేకపోతే పరిపాలన దక్షత లేని మీ పార్టీ వలన, అది పక్కకు పెడితే 10 సంవత్సరాలు పరిపాలించిన మీ తండ్రి గారు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టిర్రు. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. తర్వాత నెత్తి కొట్టుకొని కేరాయి అనేది పక్కకు పెడితే వీళ్ళు పెట్టిన సర్వేలు వీళ్ళు బొందల పడుతున్నారు. ఆ బొందల పడ్డ పార్టీలలో మీరు వాళ్ళ మౌత్ పీస్ లెక్క మాట్లాడుతున్నారు. కేసీఆర్ దీని మీద మాట్లాడాలా, కేటీఆర్ దీని మీద మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? ఇన్ఫ్యాక్ట్ ఆ జాగాలో ఎవరున్నా మాట్లాడరు. కుటుంబ పంచాయతీని రోడ్డు మీదకి తీసుకురాకండి. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి కవితక్క.
ఇక దీన్ని మించింది ఇంకేం లేదు. నాకు తెలిసి ఈ టాపిక్ రేపటి నుంచి మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఫ్రెండ్స్. పేపర్లు వచ్చిన కాంగ్రెస్ దీన్ని పెద్దగా పోట్రై చేస్తుంది అంతే. చూడుర్రి మళ్ళా ఇలా చూడుండ్రి మీరు. ఇక్కడ కవితక్క నిన్న 5 జాగాలల్లో కవితక్క, 5 జాగాలల్లో మెయిన్ పేపర్లలో కవితక్క. అంటే ఇది కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం కాదా? నేను అందుకే ఇవాళ ట్వీట్ కూడా కొట్టిన ఫ్రెండ్స్. ఏమని కొట్టిన అంటే, రాష్ట్రానికి పనికిరాని ఇగో ఇప్పుడు ఇట్లాంటి డైవర్జన్ టాక్టిక్స్ పెట్టి కాంగ్రెస్ పరిపాలన ఏదైతే హస్తగతం అయిపోతుంది చూడు, దానికి డైవర్జన్ టాక్టిక్స్గా చేస్తున్నారు ఇదంతా కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ పేపరే కదా ఇవాళ. నన్ను అంటారు కదా చిత్రగుప్త ఏ ఛానల్ ఎవడికి వత్తాసు వలుకుతాడో చెప్తానని అంటారు కదా. మళ్ళీ నాకు వర్తించినప్పుడు వీళ్ళకి కూడా అదే వర్తిస్తుంది కదా. మళ్ళీ వీళ్ళ మౌత్ పీస్ ఏంది ఇవాళ? కాంగ్రెస్ మౌత్ పీసే కదా ఇది. ఈ పేపర్లో 2 జాగాలలో ఇప్పుడు ఇక్కడ చూస్తేనే 2 జాగాలలో ఉన్నాయి, 3 జాగాలలో ఇది కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు కవితక్కకు అగెన్స్ట్గానే కిషన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. 3 జాగాలలో ఇంత మెయిన్ స్పేస్ ప్రజా సమస్యలకు కాకుండా ఒక కుటుంబ సమస్యలను మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు చూడు. దానికంటే ఎక్కువ ఆ ఏజ్లో ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు చూడు. ఒక ముసలాయనకి ఇబ్బంది పెడుతున్నారు చూడు మీరు. ముసలోళ్ళు అందరూ అవుతారు, రేపు నేను కూడా అవుతాను, నేను కాదని అంటలేను. కాకపోతే ఇబ్బంది పెడుతున్నారు చూడు మీరు నాజూక్ చీజ్ మీద. పేగు బంధాన్ని మర్చిపోయి మీరు రాజకీయ బంధానికి పదును పెడుతున్నారు చూడు. ఇది తెలంగాణ ప్రజలు క్షమిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. కాంగ్రెస్కి ఇంత దిగజారుతుందా అని చెప్పి మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అని ఆధారాలు ఉంటే చూపెట్టరు. నేనే ఫస్ట్ అగేన్స్ట్ అవుతా కదా. కట్టర్ కాషాయ కార్యకర్తలు అందరూ అగేన్స్ట్ అవుతారు కదా. కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి, ఆధారాలు పెట్టు. నేను చెప్పినా కదా కవితక్క, అధికార పక్షంలో నుంచి కొంతమంది కీలక వ్యక్తులు, అంధకార పక్షం నుంచి కొంతమంది కీలక వ్యక్తులు. ఇక అంధకార పక్షంలోనైతే నేను ఓపెన్గా చెప్తున్నా 100 రూపాయలు పెడితే 10 రూపాయలకు అమ్ముడు అని కొంతమంది వ్యక్తులు, వాళ్ళ మాటలు మీరు వింటే మీ దగ్గరకు వస్తారో చక్కకకకకకకకకక. అట్లా కాదాడ. పొగిడినోడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోక, మనం ఎదగాలనుకునేటోడు మనకు క్రిటిక్స్ పాస్ చేస్తాడు, మనం చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతాడు అక్క. ఇక మీ ఇష్టం. ఇది బంధుత్వం కాబట్టి మాట్లాడినాం, ఇది రాజకీయం అసలే కాదు. మీరు అనుకుంటారేమో పెద్ద రాజకీయం అని. ఒక మాట చెప్తాక, కాలం నేర్పిన పాఠాలు అనేది నేర్చుకోవాలి కవితక్క. ఇవాళ షర్మిల కూడా, వైఎస్ షర్మిల కూడా జగనన్న బాణాన్ని అని చెప్పొచ్చి ఆ తర్వాత కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చి, ఇటు జగను ఇటు వాళ్ళ తల్లిగారు అండ్ టు దట్ మ్యాటర్ షర్మిల, ఇవాళ ఏమైంది? వాళ్ళ రాజకీయ ప్రస్తావన ఏమైంది ఆంధ్రాలో కూడా? ఈ కుటుంబ రాజకీయాలను దయచేసి ప్రజల మీదకి తీసుకురాకండి. ఇది తెలంగాణ పోరాటం అని అనకండి. తెలంగాణ పోరాటం ఎల్లప్పుడు కూడా ఐదర్ ఉంటే ఒక దేశం కోసం ఉన్నది, లేకపోతే ఒక ఉద్యమం చైతన్యం కోసం ఉన్నది, అంతే తప్ప ఒక కుటుంబం కోసం ఎన్నడూ లేదు. దీన్ని తెలంగాణ వాదం అని చెప్పి తీసుకురాకండి. దీనికి ఠేకాదారు లెక్క మారకండి. కాలం నేర్పిన పాఠాలు జర చూడరు. మీకు నేను మంచి కోరే వ్యక్తి లెక్క చెప్తున్నా. ఇక మీ ఇష్టం. నేను చెప్పే అంతటి నా అవకాశం లేకపోవచ్చు, కాకపోతే నేను చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది. మీ కమెంట్ రూపంలో మీరన్నా చెప్పురు ఫ్రెండ్స్. నాకు తెలిసి పంచాయతీ రేపటి నుంచి కూడా తీసుకొని దండుగా. డాడీ సైలెంట్, కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ. కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? నిన్న కూడా మాట్లాడినాం. కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? షురువాత్ చేసి రక్త సంబంధాన్ని రాతల సంబంధం చేసిన ఘనత కవితక్క చేసింది. రక్త సంబంధాన్ని రాజకీయ సంబంధం చేసిన ఘనత కవితక్క చేసింది. ఎక్కడికైనా చెప్పండి మీరు. పచ్చని గడ్డి మీద ఎండిపోయిన గడ్డి వేసి భగ్గుమని అంటిపించిందే ఇవాళ డాడీ సైలెంట్ అంటే ఎక్కడికైనా ఫస్ట్ డాడీ అని చెప్పి ఉండుంటే ఆ డాడీకి ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది. నిన్న మాట్లాడినాం దీని మీద. అండ్ టు దట్ మ్యాటర్, అయోమయంలో పార్టీ నాయకులు. నాకు తెలిసి పిచ్చ క్లారిటీలు ఉన్నారు. ఎందుకు చెప్పాలనా? మీరు ఏం రాస్తారో మీరు తెలుసుకోండి వెలుగులా. ఎందుకు చెప్పాలనా? అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అని అన్నప్పుడు ఇక్కడ ఏం రాసిండ్రు? మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్ దూరం అంటే వాళ్ళకు ఒక పిచ్చ క్లారిటీ ఉన్నది క్యాడర్కి. కవితక్క బీఆర్ఎస్ కాదు, ఇగో మా అధినేత బీఆర్ఎస్ అని చెప్పి పిచ్చ క్లారిటీ ఉన్నది. వీళ్ళు రాసిన రాతలే చెప్తున్నా ఫ్రెండ్స్ నేను అనాలిసిస్లో.
మనని పిచ్చోళ్ళని చేస్తారు. అండ్ టు దట్ మ్యాటర్, నేను పార్టీలకు నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నా నేను కార్యకర్తలకు మద్దతు తెలుపుతాడు ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే నీ వల్లనే పార్టీలు ఉంటాయి. అదే పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా. ఇక్కడ చూడుండ్రి, అయోమయంలో పార్టీ నాయకులు పిచ్చ క్లారిటీలు ఉన్నారు. వాళ్ళు పిచ్చ క్లారిటీలా. ఇక్కడ చూడు, మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్ దూరం. మళ్ళీ కవితకి దగ్గర పోతుండే కదా, అయోమయం అప్పుడు మొదలవుతుండే. ఈ రాతలు మీరు నమ్ముతారా అని చెప్పి నేను ఇక మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక గులాబీ దళాలు అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెస్ట్ వే. తనకు గుణపాఠం నేర్పాలన్నా, ఆమెను గుణాత్మకంగా మార్చుకోవాలన్నా మీకు ఉన్న బెస్ట్ వెపన్ ఇగ్నోరెన్స్. మీరు రెస్పాన్స్ ఇచ్చుడు బంద్ చేయండి. పేపర్ల కథనాలకు పిచ్చలైడి తీసుకొర్రి. ఇంకా ప్రజల పక్షాన పోరాటాలు మొదలెడితే నాకు తెలిసి ఇది అల్టిమేట్గా డైల్యూట్ అవుతుంది. ప్రజల పక్షాన పోరాటం కాదు, అది వ్యక్తిగత పోరాటం అది.